అధికారం పోగానే జగన్ రెడ్డి వెంట ఉన్న చిన్న పెద్ద నాయకులంతా ఎగిరిపోయారు. 5 ఏళ్లు అధికార మదంతో పెట్టిపోయిన నాయకులు ఇప్పుడు పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పార్టీని ఎలా బ్రతికించుకోవాలో జగన్ రెడ్డికి అస్సలు అర్థం కావటం లేదు. ఏదో ఒక బూస్ట్ ఇస్తే తప్ప పార్టీ నిలబడదని జగన్కు బాగా అర్థమైంది. అందుకే ప్రజలను ఆకర్షించే వ్యక్తుల కోసం వెతుకులాట కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో ఏ సినీ రంగాన్ని అయితే దారుణంగా అవమానించారో అదే రంగం వాళ్ళు ఇప్పుడు ఆయనకు దిక్కయ్యారు. గతంలో పెద్ద హీరోల కార్లను బయట ఆపించి నడిచి రమ్మని చేతులు జోడించి వేడుకునేలా చేసిన రోజులను మరిచిపోయి ఇప్పుడు అదే సినిమా వాళ్లను పార్టీలోకి పిలవడం కూడా మొదలుపెట్టాడు. గతంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య చిన్న వివాదం ఉంటే అందులోకి దూరిపోయి అల్లు అర్జున్ తమ వాడిని చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ 4 రోజుల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒకటైపోయి చీకొట్టడంతో మరో హీరో కోసం వెతుకులాట కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ చూపు జూనియర్ ఎన్టీఆర్పై పడింది. టీడీపీ లాంటి బలమైన పార్టీని దెబ్బ కొట్టాలంటే వారి కుటుంబం నుండే ఒకరు కావాలనే ఉద్దేశంతో గతంలో లోకేష్ పాదయాత్ర సమయంలో ఐపాక్ ద్వారా ఎన్టీఆర్ అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వేయించారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో టీడీపీ మీద విషం కక్కుతున్నారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో టీడీపీ మీద యుద్ధం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి టీడీపీ క్యాడర్కి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా సినీ రంగం నుండి వచ్చిన రోజా వల్ల చావు దెబ్బ తిని శ్యామల వల్ల కన్నులొట్టపోయి అల్లు అర్జున్ చేత చీకొట్టించుకుని ఇది చాలదు అన్నట్టుగా ఎన్టీఆర్ చేత కూడా చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు జగన్ రెడ్డి. ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని ఏదో అన్నాడన్న ఆడియో ఒకటి బయటపడటం, దానికి ఆ ఎమ్మెల్యే అది ఫేక్ నాది కాదని వివరణ ఇవ్వటం నిన్నే చకచకా జరిగిపోయాయి. కానీ వైసీపీ సైకో బ్యాచ్ కొంతమంది దొరికింది ఛాన్స్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో తెలుగుదేశాన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి చిల్లర పనులు చేయటంలో వైసీపీని కొట్టేవాడు ఎవ్వడూ లేడు. వైసీపీ దారుణ పరిస్థితికి ఇది అద్దం పడుతుంది.